కలల పచ్చబొట్టు ఈ నేల. గాయపడ్డ మనసును పేని పేని ఒక నినాదమయ్యాము ఈ మట్టి కోసం. కన్నీళ్లకు కట్టలు కట్టి ఆవేశాలను ఆపుకున్నాం ఇన్నేళ్ళు. ఈ పక్షుల్ని ప్రేమించి భుజం మీద ఎక్కించుకుని తిరిగిన వాళ్లను ఈ నేలకు జాగిరా అని అంటున్నారు. దాచుకున్న దుఃఖాన్ని ఆశాంతం వంపుకొని పూటికలు తీసిన కళ్ళతో నిలువెత్తు స్వేచ్ఛను స్పర్శిస్తున్న వేళ ఇది. వీరులెప్పుడు కలల పచ్చబొట్టు పొడిపించుకునే యుద్ధానికి దిగుతారు. కాలానిది దశాబ్దాల మౌనం దాచుకున్న జ్ఞాపకాల తెట్టు. కదల్చకండి, ఇక్కడి నీడలు ఉరిమి చూస్తేనే బెదిరి జారుకుంటారు. ప్రమిదలో అమరులు సమురై దీపాన్ని ఈ ప్రాంతమంతా వెలిగిస్తున్నారు. ప్రమిదలో అమరులు సమురై ఈ దీపాన్ని ఈ ప్రాంతమంతా వెలిగిస్తున్నారు. మీరు చీకట్లై కమ్మకండి. మా ఓపిక చార్మినార్ మీద వాలిన పక్షి చూపంత నిలకడైనది, పద్మాక్షమ్మ గుట్టంత నిర్మలమైనది. కాకతీయ తోరణంతో రణం చేసి ముందుకు పడలేదెవరు. రాగాలు తీయకండి, రాజ్యాలను నిలబెట్టినది ప్రజ. రుద్రమ్మ కత్తిమునకు అంటిన రక్తం చుక్కలు కూడా ఈ నేలకు వంగి సలాం చేశాయి. నంగి నంగి మాటలొద్దు. మీదొక దారి, మాదొక తొవ్వ, రెండింటిని కలపకండి. ఇన్ని రోజుల నడక చెదిరిపోతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ మట్టి. ఈ మట్టిలో ఏముందో కానీ ముట్టుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. పిడికిల్లోకి తీసుకుంటే నరాలు జీవమంటాయి. ఏండ్ల తరబడి ఈ మట్టి కోసమే తన్లాడినం. వలసవాదుల విముక్తి కోసం పోరుబాట పట్టినం. సబ్బండ వర్గాలు ఏకమై జెండెత్తి కొట్లాడినం. మట్టి కదా, నమ్ముకుంటే ఎన్నడూ మోసపోం. అమరుల స్వప్నం సాకారమైంది. స్వరాష్ట్రంలో మన జెండాను సగర్వంగా ఎగరవేసి తలెత్తుకున్నాం. నీళ్లను కన్నుల పండుగ చూసుకున్నాం. బీడుబారిన భూముల్ని పచ్చగా చేసుకున్నాం. కళ్ళలోకి వెలుగుల్ని వంపుకోవడానికి రేయింబగళ్ళు శ్రమించాం. బడుగు బలహీనులకు చేయితనయ్యాం. అంబేద్కర్ను నడిబొడ్డు మీద నిలబెట్టి గుండెలకు హత్తుకున్నాం. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా మనసు లోపల ఏదో తెలియని శూన్యం మెల్లమెల్లగా ఆవరించింది. చెట్టు మీద కోయిల కొత్త రాగం అందుకుంది. నే పాడిందే పాట, ఆడిందే ఆట అంది. మట్టి కదా ఇది, తెలంగాణ మట్టి కదా, ఊరుకుంటుందా? గద్దె దించి సురుకు పెట్టింది. తప్పదు కదా. ఇప్పుడు చెట్టు మీద మరో కొత్త కోయిల కూసుంది. కాస్త నిలబడాలే కదా. రాష్ట్ర గీతం, ప్రజా దర్బార్ అంటూ కాసేపు ఏదేదో హడావిడి చేసింది. ఎప్పుడు ఏం మాట్లాడినా పిచ్చిగా గతాన్నే తవ్వుతూ వర్తమానానికి దారులు మూసి రెక్కళ్ళు ముడుచుకొని కూసున్నది. ఎప్పుడు ఏం మాట్లాడినా పిచ్చిగా గతాన్నే తవ్వుతూ వర్తమానానికి దారులు మూసి రెక్కళ్ళు ముడుచుకొని కూసున్నది. ప్రజల గుండెల్లో నిలబడ్డ తల్లి రూపాన్నే మార్చి వేదనను మిగిల్చింది. అమరుల స్తూపాలన్నీ శిథిలమై వెలబెలపోతుంటే ఆంధ్రుల విగ్రహాలు ఒక్కొక్కటిగా నడిగడ్డ మీద నిలబెట్టుతూ లోపలేదో కుట్రకు తెరదీసింది. ఎవడో నా గడ్డ మీదనే నిలబడి నా జాగిర్నే ప్రశ్నిస్తుంటే మౌనముద్ర దాల్చి మళ్ళీ నా ఆత్మగౌరవాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. మట్టి కదా ఇది, తెలంగాణ మట్టి కదా, ఊరుకుంటుందా? ఈ మట్టికి మాయా తెలుసు, మంత్రం తెలుసు. ఏ కోయిల ఏ కూత కూస్తుందో, ఏ కుట్ర పన్నుతుందో బాగా తెలుసు. గతి శృతి తప్పితే మళ్ళీ కర్రుగాల్చి ఎలా వాత పెట్టాలో అంతకన్నా బాగా తెలుసు. జై తెలంగాణ. నా కవితా శీర్షిక సురక్షా కవచం. తెలంగాణం కేవలం
భౌతిక భౌగోళిక సరిహద్దు కాదు, వేల ఏళ్ల సంస్కృతి శ్వాసించిన చైతన్య భూమి, కాకతీయ కీర్తి ప్రతిధ్వనించిన గడ్డ, పోరాటాల పతాక రెపరెపలతో పులకించిన నేల. ఈ నేల పలికిన ప్రతి పదం చరిత్ర, ఈ మట్టి నడిచిన ప్రతి అడుగు గాథ. చెరువుల అలలలో నాగరికత నిద్రిస్తే, జానపద గీతాలలో జాతి ఆత్మ మేల్కొంటుంది. అక్షరం అగ్నికణమై వెలిగినప్పుడు అన్యాయం చీకట్లు తొలగిపోతాయి. భావం భాస్వరమై వికసించినప్పుడు ఆత్మవిశ్వాస సూర్యోదయం ఉదయిస్తుంది. మట్టి మౌనమెరిగి మాటై నిలిచేదే కవిత. బ్రతుకు బాటల బలగం, బహుజన గాథల భరణం. భాషను రక్షించడం అంటే కేవలం పదాలను కాపాడడం కాదు, ఒక జాతి అనుభవాన్ని, ఒక ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం. చెరువు నీటి చరిత్రను, చేను వాసన చైతన్యాన్ని అక్షరశక్తిగా మలచి ఆత్మగీతం ఆలపిస్తూ, అణచివేతను అగ్ని చేసి అస్తిత్వపు అభయమై నిలిచి, మాండలీకపు మాధుర్యాన్ని, మాతృభాష మహిమను కాపాడి కలం కవచమై నిలవాలి, పదం పతాకమై ఎగరాలి. తెలంగాణ తేజం నిలవాలి, సాహిత్యం సాక్షిగా వెలగాలి. జాతి జ్ఞాపక జ్యోతిగా, తెలంగాణ చిరస్థాయిగా, తెలంగాణ గుండెగీతం ఒక మధుర సాహిత్యం. తెలంగాణ అస్తిత్వం సాహిత్య కర్తవ్యం శీర్షికలో స్వాభిమానం జెండా. మట్టి పరిమళం మాటల్లో నిండిన నేల ఇది, మనసు తడిపే చెరువుల గాథల పల్లె ఇది, గోదావరి గలగలలో గుండె చప్పుడు వినిపించే కృష్ణమ్మ కౌగిలిలో కలల్ని పెంచిన తెలంగాణ ఇది. తరతరాల త్యాగాల తడిసిన నేల, చెరువుల చెంత చిగురించిన ఆశ, గుండెల్లో గుసగుసలాడిన ఆత్మ గౌరవ జ్వాల. ఈ నేలపై నడిచిన ప్రతి అడుగు ఒక పోరాట గీతమే. నీళ్ల కోసం నిలిచిన నినాదం, నిధుల కోసం నడిచిన యువరక్తం, ఇవన్నీ కలిసి రాసిన కావ్యమే తెలంగాణ. అమరవీరులారా, మీ రక్తముతో ఎర్రబడిన దారుల మీదే నేడు స్వప్నాల పల్లకి సాగుతుంది. మీ త్యాగాల వెలుగులోనే తెలంగాణ సూర్యోదయం నవ్వుతుంది. బతుకమ్మ అంటే ఆడబిడ్డల ఆత్మగౌరవ శిఖరం, ప్రకృతిని తల్లిగా కొలిచే సంస్కృతి గీతం. ఒక్కో పువ్వు ఒక జ్ఞాపకం, ఒక్కో వలయం ఒక బంధం, ఒక్కో పాట ఒక జీవన వేదం. పల్లెదారుల్లో వినిపించే యాస వ్యాకరణం వెతకని మాధుర్యం. పల్లె పెద్దమ్మ పలికిన ప్రేమ, బిడ్డల్ని తిట్టిన తేనెలా జారే మమకారం. ఏంది బిడ్డ అనే ఒక్క మాటలోనే ఒక ప్రాంతం అంతా ఊపిరి తీసుకుంటుంది. జానపద గీతాల జలపాతంలో తెలంగాణ సంస్కృతి నిత్యం ప్రవహించే సెలయేరు. చరిత్ర ఇక్కడ మ్యూజియంలో కాదు, ప్రజల బతుకుల్లో నడుస్తుంది. కాకతీయ కళాతోరణం కాలానికి సాక్షి, రామప్ప దేవాలయం శిల్పాల్లో శాశ్వత కీర్తి, 1000 స్తంభాల వైభవం వెలిగించిన సంస్కృతి. రైతు నాగలి గీతలో ఆర్థిక శాస్త్రం ఉంది. సామాన్యుని కన్నీటి వెనుక రాజకీయాల నిజస్వరూపం ఉంది. పాలుకురికి సోమన అడుగుజాడల నుంచి పోతన భక్తి పరిమళాల వరకు, కాలోజీ ప్రజాస్వరాల నుంచి దాశరథి అగ్నిదారల వరకు అన్యాయం ఎదురైనప్పుడల్లా అది గొడ్డలిగా మారుతుంది. అన్యాయం ఎదురైనప్పుడల్లా అది గొడ్డలిగా మారుతుంది. ఈ నేల సాహిత్యం ఎప్పుడూ మనిషి వైపే నిలిచింది. గతాన్ని కీర్తించడం కాదు, భవిష్యత్తును మేల్కొల్పడం. అమరవీరుల ఆశయాలను అక్షరాలుగా నాటడం, అనగారిన వారి స్వరాలను పాటలుగా పాడుదాం. తెలంగాణ అస్తిత్వం అంటే కేవలం భూభాగం కాదు, త్యాగం, సంస్కృతి, భాష, బతుకు కలిసిన జీవగాథ. ఆ గాథల తరతరాల చేర్చే వంతెనే సాహిత్యం. ఆ వంతెన నిలబెట్టిన ధర్మమే సాహిత్య కర్తవ్యం. అమరవీరుల త్యాగం స్మారకాల గోడలకే పరిమితం కాకూడదు. వారి కళలు ప్రతి పాఠశాలలో, ప్రతి రైతు పొలములో, ప్రతి యువకుడి స్వప్నంలో జీవించాలి. కవి రాసే ప్రతి అక్షరం
తెలంగాణ ఆత్మకు అర్థం కావాలి. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం ఒక తేదీ కాదు, అది నిరంతర చైతన్యం. తెలంగాణ అస్తిత్వం ఒక జ్ఞాపకం కాదు, అది ప్రతిరోజు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత. అందుకే మా కలం బతుకమ్మ పువ్వులా వికసిస్తుంది, మా పదం చెరువులా ప్రజలను కలుపుతుంది, మా కవిత్వం గోల్కొండ శిలలా నిలుస్తుంది, మా తెలంగాణ తరతరాల స్వాభిమాన జెండాగా ఎగురుతుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా చుట్టూ సంచరిస్తున్న జీవాలన్నీ ఈ భూగోళానికి అల్లాడుతున్న గబ్బిలాలా కనిపిస్తాయి. వెలుగు వాటికి అక్కర్లేదని తీర్మానం ఎప్పుడో జరిగిపోయింది. నేను ఏకవచనం కాదని ఎందరికీ తెలుసు? ఒక దేహం నుంచి మరో దేహానికి పరకాయ ప్రవేశం చేస్తుంటానని బహుశా ఎవరి ఊహకు అంతు చిక్కదు. హృదయాకారపు సరిహద్దుల భౌగోళికత ఒక నమూనా మాత్రమే, అస్తిత్వం ఒక ఎర. అమరులు గాలానికి చిక్కిన చేపలు, విందు భోజనం అధికారానిది, రాజకీయానిది. సామాన్యులు ఒడ్డున పడి గిలగిల కొట్టుకుంటున్న జిమ్మలు. ఇప్పటికీ నన్నెవరైనా గుర్తుపట్టారో లేదో. ఒకరికొకరం నీటిలోని ప్రతిబింబాలం, అధోముఖాలం. ఏది మిథ్యో ఏది నిజమో ఎప్పటికీ తేల్చుకోలేరు. నెపం నాపై మోపాలని అనుకున్నప్పుడల్లా తయారుగున్న తాయిలాలకు సొంగకారుస్తుంటారు. తప్పెవరిది? అపరాధ భావం నాకైతే లేదు. అవసరానికి జల పుట్టించగల తావుల పుడికల్ని తీయిస్తుంటాను. ధూపదీరినాక ఏం చేయగలనో చెప్పక్కర్లేదనుకుంటా. ఒకే తాను ముక్కలను చెప్పి చెప్పి విసిగిపోయి ఉంటారు. అంతకు మించి ఏం చేయగలరు? కనీసం నా లొకేషన్ ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయగలరా? అంతటి సాంకేతికతా జ్ఞానం మీకుందా? దైవాన్ని పుట్టించగలను, మాయం చేయగలను, ఒక రూపం నుండి మరో రూపానికి ఏమార్చగలను. ఎంతటి నిజాయితీనైనా నిబద్ధతనైనా ఇట్టే ఆవహించగలను, వశపరుచుకోగలను. నా అసలు ముఖమేదో గుర్తించడానికి మీ జీవితకాలం సరిపోదు. నన్ను మీరేం చేయగలరు? తోలు బొమ్మలై ఆడిస్తున్నట్టు ఆడండి, మీకింతే ప్రాప్తం. సనాతనమే ఆదర్శం. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత, ఊరావలి వాడల్లో మన బతుకుల రాలు పూత. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత, ఊరావలి వాడల్లో మన బతుకుల రాలు పూత. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత. పగ్గాలు మొగుదాళ్ళై నాగటెడ్ల నడిపించాము, తొండాలు దండాలై మూటలు పారించాము. కోత మోతలెన్నో చేసి యవసానికి ఊపిరిపోసి, కోత మోతలెన్నో చేసి యవసానికి ఊతం పోసి, పొలాలలో పరిగ గింజలు ఏరుకొనుట ఇంకెన్నాళ్ళు. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత, ఊరావలి వాడల్లో మన బతుకుల రాలు పూత. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత. ఊరోళ్ళు పిలిచారంటే ఉప్పొంగిపోతాము, పురుడు నుండి పుడకల దాకా డప్పులమై మోగుతాము. రచ్చబండ వేదికగా చిందాటలు ఆడుతాము, రచ్చబండ వేదికగా చిందాటలు ఆడుతాము. విషాదాన్ని గుండెల దాచి వినోదాన్ని పంచుతాము. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత. మన జాతికి మూలపుటమ్మై నింగిలోన వెలిగే తార, నరనరాల పొంగులు వారే జాంబవీయ తాత్విక ధార. అందించిన మానవత్వం
వెలిగించిన వారసత్వం, అందించిన మానవత్వం, వెలిగించిన వారసత్వం, మనువాద బలిపీఠాన తలవంచుట ఇంకెన్నాళ్ళు, చాలు చాలు ఇక చాలు, చీమలను ఏకం చేద్దాం, పడగెత్తిన నాగులపై దండయాత్ర సాగిద్దాం, దండయాత్ర సాగిద్దాం, దండయాత్ర సాగిద్దాం. కవితా శీర్షిక పారం కోడి కూసింది. పోగొట్టుకున్న తాళం చెవి దొంగకే దొరికింది. గొర్రెతోలు కప్పుకున్న కోండ్రిగాడు మందర చొరబడ్డాడు. బంగారు నగలన్నీ పోగొట్టుకున్న తెలంగాణ తల్లి దీనంగా నిలబడ్డది. జీవితకాలం 20 ఏళ్ళే అయినా 78 ఏళ్ళ పాపపు ముసలి పులి బంగారు కడియం పట్టుకొని ఎదురు చూస్తున్నది మన చెరువు కట్ట మీద. ఇంకా ఒక మాయల ఫకీరు ప్రాణం హైదరాబాద్ మహానగరంలో సంచరిస్తూనే ఉన్నది. ఊరి చివర ఇంటి దొంగను చూసి పక్క రాజ్యం పైడి కంటే విషపు నవ్వు నవ్వింది. తోడుగా వచ్చిన తోడేలు వెకిలిగా ఊలలేసింది. పరాయి వాని ప్రగల్భాలు విని పగోడు పెంచుకున్న పచ్చకట్ల పాము పక్కకు తొలగి దారి ఇచ్చింది. సామంతరాజు బానిసగా నిలబడ్డాడు. 3 రంగులద్దుకున్న నక్క లోపలి అసలు రంగు బయటపడ్డది. ఈ గ్రీష్మ ఋతువులో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. తల మీద జుట్టు, ముఖం మీద గడ్డాలు మీసాలు పెంచుకున్నంత సులభం కాదు నవనిర్మాణం అంటే. సినీ కెమెరాల ముందు వచ్చిన పూనకాల డైలాగులు జనం కనుల ముందు పనిచేయవు. కోడి చెరువు కట్టమైసమ్మ కాడ ఈరగోల పట్టుకొని గావు పిల్ల కోసం ఎదురు చూస్తున్నాడు మా పోతరాజు. కాగల కార్యం తీర్చడానికి బొద్దింకలు సింహాసనం వైపు దూసుకొస్తున్నాయి. నువ్వు రాజు అయినా సరే, చక్రవర్తి అయినా సరే, నువ్వు లేకున్నా ఇక్కడి జమ్మి కొమ్మ ఊగుతుంది చల్లగాలికి. నువ్వు చూడకున్నా మా పాలపిట్ట ఎగురుతుంది పైరగాలికి. నువ్వు ఆడకున్నా మా తంగేడు బతుకమ్మ ఊరేగుతుంది ప్రజల చేతుల మీద. నీ నోట అనకున్నా మా తెలంగాణ నినాదం ప్రభంజనమై మారుమోగుతుంది ఈ నేల మీద. చింత చెట్టు కింద వాకిట్ల కూసుండి మా ముసలమ్మ చాట్ల వడ్లు పోసి వల్లు పట్టింది. ఇది పేలబుట్టింది కాదు, మనిషి కొంటెతనం. ఇది పేలబుట్టింది కాదు, మనిషి కొంటెతనం, ఎవడో చేసి తోలిండు అని. మా ఊరి కచ్చీరు ముందు నిలబడి 80 ఏళ్ళ మా తాత అంటున్నాడు, బుడ్డోడు ఇన్నాళ్ళకు ఒక మంచి పనే చేసి ఉండరా, కొంచెం నిద్రమత్తులో ఉన్న కొందరిని మేల్కొల్పిండు. 101 ద్రోహాల చివరి అంకం ఇది. తెలంగాణ మళ్ళా గర్జించాల్సిన సమయం ఇది. నిన్నటికి నిన్న 2వ తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల కీర్తి స్తూపం అని వరంగల్లో 15th ఆగస్టు నైట్లో ఎట్లా ఉత్సవాలు సంబరాలు జరుపుకొని భారతదేశమంతా జయజయధ్వానాలు పలికిందో, తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రజలతోని, ఉద్యోగ సంఘాల నాయకులతోని, కవులు కళాకారులతోని ఆ స్తూపం ఇక్కడ ఏర్పడ్డది. దాదాపు 32-34 ఫీట్ల స్తూపం అది గత సంవత్సరం వరకు దానికి తగిన అలంకరణ అది చేస్తున్నటువంటి సందర్భం ఉండే, కానీ నిన్న మాత్రం దానికి ఎలాంటి అలంకరణ జరగలేదు. నిన్న చాలామంది ఉద్యోగ సంఘాల గెజెటెడ్ ఆఫీసర్స్, టీఎన్జిఓస్, కవులు కళాకారులము, తెలంగాణ రచయితల సంఘం, దొడ్డికొమరయ్య ఫౌండేషన్ అందరం కూడా ఆ విషయంలో మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. సో మన తెలంగాణ మనకు కాకుండా పోతున్నటువంటి సందర్భంలోంచి ఇవాళ ఒక ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆయనే
ఒక పిచ్చి కూత కూసిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన ఇది. గెలుకకు బాబు గెలుకకు శీర్షిక. నిస్సందేహంగా సందేహమేలా, ఇట వెలిగిన తెలుగు తారనే. నిస్సందేహంగా సందేహమేలా, ఇట వెలిగిన తెలుగు తారనే. తారను తెరమరుగు చేసినోడు, నమ్మినోడిని కమ్మినోడు అక్కడ ఆయనే. తారను తెరమరుగు చేసినోడు, నమ్మినోడిని కమ్మినోడు అక్కడ ఆయనే. గీనెవరు? డిక్షనరీ పట్టినట్టు చవకబారు మాట పేలిన ఇక్కడ ఆయన. ఈడి తిండి తింటూ కోయల, ఎవరి మెప్పు కోసం ఆడేలా కూస్తివే కోయల. నోటెంట తల్లి నేలను కాదని కోయల, పరాయి పాటట్ల పాడితివే కోయల. శృతి మించిన వాక్ స్వాతంత్రం స్తుతించి కించపరచడమా? మాట తూలిన ఎవడెంత తోడైనా బ్యాలెట్ గుండెల మీద దడదడ. తెలంగాణ ఆత్మగౌరవ నిషాని బరిసెర వర్షంలా ఓట్ల కుమ్మరింతే. గెలుపు ఆశిస్తే గెలకడమెందుకు, ఇక్కడ అంత సులువు కాదబ్బాయి. రారాజుల సైతం ధిక్కరించిన గడ్డ ఇది, అనాది వారసత్వపు సంస్కృతి ఈ నేలది. జై తెలంగాణ, జై హింద్. మేము లొల్లి అని రాస్తే గొడవనాలన్నీ అంటూ వాళ్ళు సరిదిద్దేవాళ్ళు. మేము బర్రెల మంద అని రాస్తే గేదెల మందే కదండి అని మళ్ళీ దిద్దు చూపేవాళ్ళు. మేము మామిడికాయ తొక్కు అంటే కాదు కాదు అది ఆవకాయ పచ్చడి అని క్లాసులు పీకేవాళ్ళు. బతుకమ్మ గురించి రాస్తే వెకిరించి మూలన పడేసేవాళ్ళు. దసరా సరదాలను రాస్తే పండుగ ఎలాగైనా అని మూల సంస్కృతికి మసిపూసేవాళ్ళు. మొగలయ్య గౌడ్ను పరిచయం చేస్తే ఈయన ఎవరు అని ప్రశ్నించేవాళ్ళు. సర్వాయి పాపన్న వీరత్వాన్ని అక్షరీకరిస్తే చందమామ కథ ఉందని అవమానించేవాళ్ళు. మేడారం జాతరను మందు మాంసాల మేళాకు కుదించి తిరునాళ్లను ముందు పెట్టేవాళ్ళు. నదీ జలాల్లో వాటా గురించి రాస్తే మీది ఎత్తైన పీఠభూమి అంటూ ప్రకృతి మీదికి తోసి పక్కున నవ్వేవాళ్ళు. వాళ్ళు అనుకున్నదే రాయించి రాయించి రంపాన పెట్టేవాళ్ళు. ప్రజల భాష కదా, ప్రజల గోస కదా అని వాదిస్తే పొమ్మన లేక పొగబెట్టేవాళ్ళు. రాసింది ఒకటైతే అచ్చయ్యేది ఒకటి. వార్తలు ఏదో రంధ్రాన్వేషణ. ఇన్బిల్ట్గా ఆవహించిన వివక్షాపూరిత అణచివేత. మా భాషకు యాసకు విలువ దక్కకుండా చేసినందుకే కదా, మా చరిత్రను వారసత్వాన్ని అపహాస్యం చేసినందుకే కదా, ఆ 2.5 జిల్లాల భాషే ప్రామాణిక భాషై మా మాండలికాన్ని అవమానించినందుకే కదా, వివక్ష దోపిడీలతో మా నేలను గుల్ల చేసినందుకే కదా, ఉద్యమాల ఒప్పనతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది, స్వయం పాలనతో శిరసెత్తి నిలుచుకున్నది. ఇప్పుడు ఇది మా నేల, ఇప్పుడు ఇది మా పాలన. మా భాషా యాసకు పట్టం కట్టుకునే జమానా. మా చరిత్రను వారసత్వాన్ని గర్వంగా వెలిగించుకుంటున్నాం. మా అస్తిత్వాన్ని నిలబెట్టే వాళ్లకు దర్జాగా జేజేలు కొడుతున్నాం. కడుపులో లేనిది కావలించుకుంటే ఏం ఫాయిదా? లోపల కత్తులు దాచుకున్న మీరు ఎన్నటికీ మా వాళ్ళు కాలేరు. ఒరే బాబులు, ఒరే బాసులు, మిమ్మల్ని ఆడించేది ఎవరో, మీతో మాట్లాడించేది ఎవరో, మీ లోపలి సమీకరణాలు ఏమిటో, మీ యూటీ కుట్రలు ఏమిటో, మీ సూత్రీకరణలు ఏమిటో పసిగట్టలేని అమాయకులం కాదు. మా అయ్యాల జాగీరు సాక్షిగా ఓరుగలు నడిబొడ్డున నిలబడి మళ్ళీ చెబుతున్నాం, కలిబిడిగా బతకాలనుకుంటే ఓకే. ఎడతెగని కుట్రలతో మా అస్తిత్వాన్ని భంగపరచాలనుకుంటే మాత్రం మీరు మీరే, మేము మీరే. నిటారుగా నిలబడలేనోడు పోరుగడ్డపై సవాలు విసురుతున్నాడు. నిటారుగా నిలబడలేనోడు పోరుగడ్డపై సవాలు విసురుతున్నాడు. మన మట్టి మహిమ ఏమాత్రం తెలియనోడు కుర్చీపై ఊరేగుతున్నాడు. ఒకే గొడుగు కింద ఉండే ఒకడు ఆవేశంతో ఊగిపోతే మరొకడు మౌనాన్ని మోస్తున్నాడు. అటు ఇటు గానోడు వాడిని వీడిని వదిలేసి ఊకున్నోని వైపు ఉరిమురిని చూస్తున్నాడు. అంతా తమాషాగా ఉంది. త్యాగాల తడి ఎరగనోడు అమరవీరుల స్తూపం తాకి అప్పుడప్పుడు మలినం చేస్తున్నాడు. అమ్మ అవతారం ఎత్తిన ఓ అక్క
అమ్మ అవతారం ఎత్తిన ఓ అక్క ఎటూ పాలుపోనితనంతో ఇంటి గుట్టు రట్టు చేస్తున్నది. అంతా తమాషాగా ఉంది. హైదరాబాదులో నిత్యం ఓ తమాషా. శాసనసభ సెక్రటరియట్ దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకవైపు ధాన్యం వానకు తడిసిపోతుంటే దైన్యంతో రైతు ఆరిపోతున్నాడు. తెలంగాణ ఇప్పుడు గాలిలో దీపం. స్వప్నం భంగమైనప్పుడన్నా మరోసారి మనం ఉలిక్కి పడకపోతే పెను చీకటి కమ్మేస్తుంది. అంతా తమాషాగా ఉంది, అంతా తమాషాగా ఉంది. థ్యాంక్ యూ. మనస్సు రెప్పల మీద ఎంత బంగారుదని పిలుచుకున్నా కల కలే. ఎంత బంగారుదని పిలుచుకున్నా కల కలే. పూనిక తోడు లేకుంటే అది కరిగిపోతుంది. లక్ష్యం బంగారుదైనప్పుడు ఆత్మవిశ్వాసాల మూలధనం తగినంత ఉండాలి కదా. ఆత్మవిశ్వాసాల మూలధనం తగినంత ఉండాలి కదా. నమ్మకాలు అడుగంటిపోతున్నప్పుడు పడగెత్తిన పన్నాగాల ముందు బతుకు మారకం విలువ ఇప్పటి రూపాయి కన్నా హీనం. నమ్మకాలు అడుగంటిపోతున్నప్పుడు పడగెత్తిన పన్నాగాల ముందు బతుకు మారకం విలువ ఇప్పటి రూపాయి కన్నా హీనం. కాలంకేం పుష్కరాలు ఇలా దొర్లిపోతూనే ఉంటాయి. గరిమనాభి ఎక్కడో అంతుపట్టని గందరగోళంలో మూటల చుట్టూ మాటు వేసిన ముఠాలు తలో జెండా పట్టుకొని తగువుకు దిగుతాయి. గొలుసులు తెంపినవాడు నేరస్తుడా. అలుసుగా వాడుకుంటున్నవాడు వాటాన్ని బట్టి వాటాలు పంచుతూ వాగ్దానాల వరదల్లో ముంచుతూ కాళ్ళ కింద నేలని తొలిచి కళ్ళ ముందు స్వర్గాలు వేలాడదీస్తాడు. పండగలుగా ఆవిర్భావం ఎండను బట్టి గొడుగు మార్చుకుంటుంది. నిన్న ఎండ ఉందని ఉపన్యాసం లేదు. పండగలుగా ఆవిర్భావం ఎండను బట్టి గొడుగు మార్చుకుంటుంది. చీడపీడలకు పంటనొదిలి రైతును ఏమార్చుతుంది. నెత్తురారబోసిన కాలాల ఫలితం అకాల వర్షానికి దీనంగా తడుస్తుంది. ధాన్యాన్ని కంటిన తడిని తరాజులు వెక్కిరిస్తాయి. ముఖం చాటేసే రాజు గట్టెక్కే రోజు రాడు. మరో కొత్త బిచ్చం కోసం అన్నదాత జోలే. మాట తప్పిన భరోసా దూలానికి కాయ కష్టాలు ఉరేసుకుంటాయి. కనిపించని శత్రువులు ఉండరు. కని పెంచిన శత్రువులే కాపుగాసి కాటేస్తారు. నషాళాని కంటిన కాషాయ విషం పచ్చ పసిరిక పాముతో జత కట్టింది. తలకెక్కిన తిక్కలోడు అయ్య జాగీరు గురించి ఆరున్నొక్క రాగం ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఎవడి అయ్య వచ్చి జవాబు చెప్పాలి? మన అయ్యలు చరిత్రలో మాసిపోతున్నారు. ఏడాదికోసారి ఇలా పెత్రమాస అమరుల లిస్టులా కదిలి వందనాలు మూటగట్టుకుపోతున్నారు. మన అయ్యలు చరిత్రలో మాసిపోతున్నారు. ఏడాదికోసారి ఇలా పెత్రమాస అమరుల లిస్టులా వచ్చి వందనాలు మూటగట్టుకుపోతున్నారు. పీకింది చాలు. ఇప్పటికైనా బేకాల్సిన దూరాన్ని లెక్కగట్టుకొని కాళ్ళుగా గట్టిపడాలి. పీకింది చాలు. ఇప్పటికైనా బేకాల్సిన దూరాన్ని లెక్కగట్టుకొని
కాళ్ళు కాళ్ళుగా గట్టిపడాలి. మరో నమ్మకాన్ని నిలబెట్టడానికి పునాది రాళ్ల జిగి పెంచాలి. మనాది యాదిలా బిగించి లగాయించాలి. తలకెక్కిన ఆధిపత్య రోగాన్ని అనుభవ వైద్యంతో తరిమి కొట్టాలి. తలకెక్కిన ఆధిపత్య రోగాన్ని అనుభవ వైద్యంతో తరిమి కొట్టాలి. అవసరం కోసం చేసే అపాత్ర దానాలను అవివేక అపరిపక్వ వ్యూహాలను తుడిచేసి మరోసారి మడిని తడిచేసి కాలం చాళ్లల్లో సంకల్పాలు నాటాలి. పీకాల్సిన కలుపును పెరికేస్తూ మరో కల మాడి మసైపోకుండా మనసు రెప్పల మీద దీపాలు పెట్టుకొని చూపుకి కాపు కాయాలి. మన కలను ఏపుగా పెరగనివ్వాలి. పట్టిన దీక్షలకు, పణం పెట్టిన త్యాగాలకు రుణం తీర్చుకోవాలి. నువ్వు ఒక కొడవలిలా ఆలోచనలతో పదునెక్కుతూ ఇప్పుడు నేనేం చేయాలి అని నువ్వు ఒక ప్రశ్నగా మారుతుండగా నేను రవ్వంత నిప్పును రాజేసి నీలో అగ్నిని ప్రతిష్ఠిస్తాను. నువ్వు ఇక ఒక ఉక్కు సంకల్పాన్ని రూపొందించుకొని జీవితాన్ని నిర్మించుకోవడం మొదలెడతావు. అప్పుడు నీ పేరు బడికి వెళ్ళే బాలుడు. చేతిలో ఒక పలక, ఒక బలపముతో అక్షరం కోసం ఆర్తితో నీ కళ్ళ నిండా ప్రజ్వలిస్తున్న ఒక ప్రపంచమై నువ్వు వికసిస్తూ ఉండగా ఇప్పుడు చెప్పు ప్రపంచం నీకన్నా పెద్దదా? నువ్వే ప్రపంచం కన్నా ఉన్నతుడవా? తల నిండా స్వప్నాలు నిండిన దేహాలతో తరగతి గదుల్లోకి తడి మట్టిలోకి విత్తనాలుగా బడిపిల్లలు గుంపులుగా వచ్చి తపస్సిస్తున్న ఋషుల్లా తరగతిలో కూర్చున్న పవిత్ర సమయంలో బడిపిల్లలు గుంపులుగా వచ్చి తపస్సిస్తున్న ఋషువుల్లా తరగతిలో కూర్చున్న పవిత్ర సమయంలో వాడు పైనుండి పిలార్బట్లతో క్షిపణుల స్టెల్త్ బాంబులను వర్షిస్తూ ఒక విస్ఫోటనాన్ని సృష్టిస్తాడు ప్రళయ భీకర ధ్వంసధ్వనులతో. లిప్త కాలములో అందరి దేహాలు తునకలై రక్తాన్ని చిమ్ముతూ ఎర్రని నెత్తురు చెరువులో వందల కుందేళ్ల మృతదేహాలు గుట్టలవుతున్నప్పుడు ఆ రక్తకాసారం పేరు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, గాజా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వాళ్ళు తాలిబాన్లు కావచ్చు, హౌతీలు కావచ్చు, హిజ్బుల్లాలు కావచ్చు, వ్యక్తులుగా వాళ్ళు ట్రంప్ కావచ్చు, నెతన్యాహు కావచ్చు, అయతుల్లా అలీ ఖొమేని కావచ్చు, అసీం మునీర్ కావచ్చు, చైనా జిన్పింగ్ కావచ్చు, రష్యా పుతిన్ కావచ్చు. వందల మీటర్ల లోతు కాంక్రీట్ భూగృహాలను, పర్వత గర్భాలను ఛేదిస్తూ ప్రళయించే క్షిపణులను కనిపెట్టిన ఓ మనిషి. ఈ స్టెల్త్ బాంబ్ అనేది ఒక చిత్రమైనటువంటి మెకానికల్ డివైస్. అది ఒక యూనిక్ అయినటువంటి టెక్నాలజీ దానిలో ఉంటుంది గమ్మత్తుగా. ప్రళయించే క్షిపణులను కనిపెట్టిన ఓ మనిషి, నువ్వు ఒక మనిషిని సృష్టించగలవా? ప్రళయించే క్షిపణులను కనిపెట్టిన ఓ మనిషి, నువ్వు ఒక మనిషిని సృష్టించగలవా? రక్తాన్ని తాగే ఓ మనిషి, నువ్వు ఒక రక్త బిందువును సృష్టించగలవా? సందర్భాలు వస్తుంటాయి, సందర్భాలు చైతన్యపరుస్తుంటాయి. వరంగల్కి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. వరంగల్ 52లో కావచ్చు, ఆ మాటకొస్తే ఇంకా 1904లో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం నెలకొల్పుకున్నటువంటి ఒక ప్రాంతం ఇది. ఆ తర్వాత 1922లో నిజామాంధ్ర జనసంఘం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ దాని శాఖ ఏర్పాటు చేసినటువంటిది. అట్లాగే మడికొండ కేంద్రంగా సాహిత్యం వికసింపజేసినటువంటి ప్రాంతం వరంగల్. అనగానే మనకు పురాతన చరిత్రలో కాకతీయులు, పౌరుషమనంగానే రుద్రమదేవి, ఇట్లా చాలా ప్రతీకలు ఉన్నాయి. వరంగల్ లేకుండా తెలంగాణ ఉన్నదని నేను అనుకోను. వరంగల్తోనే తెలంగాణ ముడివడి. చరిత్ర చెప్పేటప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా రుద్రమదేవిని స్మరించకుండా ఉండలేనటువంటి ఒక గొప్ప అస్తిత్వ ఛేదం మనకున్నది. అలాంటి పౌరుషం ఈ వరంగల్ నేలలో గాలిలో ఉన్నది గనక, ఆ నేలలో గాలిలో ఉన్నప్పుడు ఇక్కడ రైతాంగ పోరాటం మొగలయ్య గారు ప్రాణాలు అర్పించారు. మొగలయ్యను మనం గుర్తు చేసుకోవాలి.
మొగలయ్య మీద కవిత్వం రాసినటువంటి కాళోజీని గుర్తు చేసుకోవాలి. దాశరథి ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి చైతన్యాన్ని పలికించినటువంటి దాశరథిని గుర్తు చేసుకోవాలి. రజాకారులు ఇక్కడ ఇట్లాగే మనలాగే కవి సమ్మేళనం పెట్టినప్పుడు ఆ కవి సమ్మేళనం ఎక్కడ జరుగుతుందో జరగకుండా ఇవాళంటే చక్కగా అశోక హాల్ ఉంది, అశోక హాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి మనకు కావలసినటువంటి వనరులన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి లేనప్పుడు తాటాకు పందిళ్ళు వేసుకొని కవి సమ్మేళనానికి ఏర్పాటు చేసుకుంటే, ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి ఒక కవి సమ్మేళనానికి ఏర్పాటు చేసుకుంటే రజాకారులు వచ్చేసి వీళ్ళు వేసి ఇంటికి వచ్చిన మరుక్షణంలో రాత్రి అర్ధరాత్రి తాటాకు పందిళ్ళను కాలు పెడితే వీళ్ళు తెల్లారి కవిత చదవడానికి వెళ్ళినప్పుడు నిప్పు పొగలు మాత్రమే వస్తున్నాయి. మండి ఆరిపోయినటువంటి ఆ అగ్గి కణకల్లోంచి, నిప్పు కణకల్లోంచి పొగ వస్తున్నటువంటి సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదా ఇంకా దేవులపల్లి రామాంజరాలు లాంటి వాళ్ళు ఇక్కడ కవి సమ్మేళనంకి ఎట్లా నిర్వహిస్తాము అని అన్నప్పుడు, ఇదిగో ఇక్కడే కవి సమ్మేళనం నిర్వహించాల్సిందే అని గర్జించినటువంటి వాడు దాశరథి. ఆయన స్ఫూర్తి మన ఒళ్ళంతా ప్రవహిస్తూ ఉంటుంది, మన వాక్యాల నిండా ప్రవహిస్తుంటుంది. ఆనాడు దాశరథి చదివినటువంటి కవిత్వం చదివిన తర్వాత దేవులపల్లి రామాంజరావు గారు బిగ్గరగా ఆలింగనం చేసుకున్నాడు అని చెప్పి కథలు చెప్తూ ఉంటారు. అంటే వరంగల్కు ఎంత చైతన్యం ఉన్నది అని చెప్పడానికి ఇవి చూస్తే, దీనికి చారిత్రకంగా యుద్ధాలు చేసినటువంటి నేల, మనకి సమీప కాలంలో చూస్తే ఉద్యమాలు నడిపినటువంటి నేల. ఆ ఉద్యమాల్లో అనేక రకాల ఉద్యమాలు, హక్కుల కోసం జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, విప్లవోద్యమాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. 52లో కావచ్చు, 1969లో కూడా హైదరాబాద్లో ఉద్యమం నిర్మించడానికి ఇక్కడ ప్రాణాలొడ్డి వీధుల్లో పోరాటం చేసినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ. అట్లాంటి వరంగల్ గడ్డలో మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం కాడికి వస్తే, మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది కూడా వరంగలే. భూపతి కృష్ణమూర్తి కావచ్చు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కావచ్చు, వీళ్ళందరూ 96 నవంబర్ 1 నాడు అవతరణ దినోత్సవం సందర్భంగా నల్ల జెండాలు ఎగిరేసి చేసినటువంటి ఊరేగింపు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక శంఖారావం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ ఒక శంఖారావం అది. అక్కడి నుంచి మొదలైంది, అక్కడి నుంచి మలుపులు తిరిగింది. ఆ మలుపులు తిరిగినటువంటి దాంట్లో 97 డిసెంబర్లో నాకు బాగా గుర్తుంది, 97 డిసెంబర్లో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది ఇది వరంగల్ గడ్డ. ఈ వరంగల్ గడ్డ నుంచే వరంగల్ డిక్లరేషన్ ప్రకటించి ఇక్కడి నుంచి ఉద్యమం ప్రారంభించినటువంటి నేల. ఇవేవి లేకుండా అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర సమితి, అకస్మాత్తుగా చంద్రశేఖరరావు గారు ఉన్నారని నేను అనుకోను. వరంగల్ డిక్లరేషన్ తర్వాతనే ఈ ఉద్యమాలన్నీ జరిగినాయి. జనసభ సాగించినటువంటి పోరాటం కావచ్చు, ఇంకా అనేకం కావచ్చు. వాటన్నిట్లలో దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రచయితల వేదిక కూడా ఇక్కడ మొట్టమొదటి శంఖారావం ఊదినటువంటి ఒక చైతన్యమైనటువంటి గుర్తులు, జ్ఞాపకాలు నాకు బాగా గుర్తుంది. పొట్లపల్లి శ్రీనివాసరావు, విఆర్ విద్యార్థి, చనిపోయినటువంటి అనిశెట్టి రజిత, ఈ ముగ్గురు గట్టిగా నిలబడి వరంగల్ నేల మీద రచయితల మహాసభలు జరిపి ఆ రచయితలకే మార్గదర్శకంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఒక నిప్పు కణికలు రాజేసినటువంటి గడ్డ వరంగల్ గడ్డ. కాబట్టి వరంగల్కు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. తిరిగి మళ్ళీ ఆ చరిత్ర నుంచి ఇవాళ నేను అనుకుంటున్నది ఏంటిదంటే, ఇవాళ వచ్చినటువంటి 12 సంవత్సరాల పుష్కరం సందర్భంగా తిరిగి అగ్గిరాజేయవలసినటువంటి సందర్భం వస్తే వరంగలే చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించగలదని ఇవాళ ఇక్కడ మనం ఈ కవి సమ్మేళనం జరుపుకుంటాం. సారస్వత పరిషత్తు నిజాం హయాంలో ఏదైతే ఉద్యమం చేసి ఉందో కవి సమ్మేళనం ద్వారా ఇవాళ తిరిగి అట్లాంటి కవి సమ్మేళనంగానే దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి ఒక కవి సమ్మేళనం ఇవాళ జరుగుతున్నది. ఇవాళ చరిత్ర చాలా చక్కగా చెప్పారు. నేను సుదీర్ఘంగా ఏం మాట్లాడాను, కానీ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అంశాలు మాత్రం ఉన్నాయి. కవులు నిరంతరంగా, నేను కవుల గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడుతుంటాను. కవిత్వం లేదా సాహిత్య ప్రపంచం మేల్కొన్న వాళ్ళ ప్రపంచం. మేల్కొన్న వాళ్ళ ప్రపంచం ఇది, అక్షర ప్రపంచం. ఇది మేల్కొని ఏం చేయాలి? నిరంతరంగా ఇతరులను మేల్కొల్పుతూ ఉండాలి, ఇతరులను చైతన్యపరుస్తూ ఉండాలి. ఇది నిద్రపోయే ప్రపంచం కాదు, నిద్రపుచ్చే ప్రపంచం కాదు. లాలిపాటలు ఉంటాయి, లాలిపాటలు నిద్రపుచ్చుతాయి, కానీ మేల్కొల్పు పాటలు చైతన్యం రగిలిస్తాయి. ముఖ్యంగా మన
ఒంట్లో ఉండేటటువంటి రక్తాన్ని తిరిగి మరిగించేటటువంటి శక్తి దీనికి ఉంది. కాళోజీ మాటలతో మొదలు పెట్టవలసి వస్తే, పరుల కష్టము చూసి కరిగిపోవును గుండె, మాయ మోసము చూసి మండిపోవును మనసు, మండిపోవును ఒళ్ళు అని ఆయన రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడు? ఆయన జీవించలేకనా, ఆయన న్యాయవాద వృత్తి చెయ్యలేకనా? కానీ ఒక వాక్యానికి ఉండేటటువంటి శక్తి ఏదో గుర్తించినటువంటి వ్యక్తి కనుక కాళోజీ గారు ఆ వాక్యాన్ని యొక్క శక్తిని మొత్తం తెలంగాణ ప్రజల్లో నింపడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు కాళోజీ. కాబట్టి కాళోజీ, దాశరథి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పద్యాన్ని ఎట్లా నడిపించాలో అట్లా నడిపించగలిగినటువంటి చైతన్యమూర్తి దాశరథి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బవును అందాక ఈ భూగోళంబునకు అగ్గి పెట్టేదని అన్నాడు. అగ్గి పెట్టేదని అన్నాడు. ఎప్పుడు అగ్గి పెట్టాలనో తెలిసినటువంటి వాడు ఆయన. అగ్గి పెట్టి ఊకుంటాడా? కాదు. జో మన్యుష్ణ గోళంబుపై ప్రాగాకాశ నవారుణాశ్రు జలధారలు చల్లి చల్లార్చేదని అన్నాడు. అంటే అగ్గి పెట్టడం తెలిసినటువంటి కవే చల్లార్చగలిగేటటువంటి దయార్ద్ర హృదయం కూడా ఉంటుందనే దానికి దాశరథి గుర్తు. అందుకనే దాశరథి స్ఫూర్తి, ఒక పోతన స్ఫూర్తి, ఒక పాలకురికి సోమన స్ఫూర్తి మనందరిలో ఉంది. కనుక ఇవాళ మళ్ళీ ఒక సందర్భం వచ్చింది. ఏమనంటే, ఎవడో వచ్చి ఇక్కడికి వచ్చి మీ అయ్య జాగీరా అంటాడు. ఎవడో వచ్చి మీ అయ్య జాగీరా అంటే ఎందుకన్నాడు? ఎందుకు ఇంత సాహసం చేశాడు అంటే, ఇక్కడ ఏదైతే ఉద్యమం నడిచిందో దాదాపు మొత్తం 70 సంవత్సరాల ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం దగ్గరికి వస్తే 17 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ 17 సంవత్సరాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు, నేను గమనించినంత వరకు, నేను ప్రత్యక్ష సాక్షిని, 5 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని నిరంతరం ప్రాణవంతంగా పట్టుకున్నటువంటి ఒక పరిపాలన సాగింది. కానీ 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ అవసరం అనుకోలేదు. అవసరం ఉన్నా లేకున్నా తెలంగాణ కంటే ఇతరేతరమైనటువంటి విషయాలు, కేవలం అధికారం మాత్రమే ప్రధానమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అలా చూసినప్పుడు క్రమక్రమంగా తెలంగాణ అస్తిత్వం నిద్రబుచ్చుతూ వచ్చినటువంటి సందర్భం కూడా నేను చూశాను. నిద్రపుచ్చుతూ అని ఎందుకన్నానంటే, మనది మేల్కొన్న వాళ్ళ ప్రపంచం. మేల్కొన్న వాళ్ళు ఎప్పుడూ నిద్రపుచ్చుతున్నా కూడా మేల్కొనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది కవుల బాధ్యత. కానీ కవిత్వం కూడా అనేక కారణాల వల్ల నిద్రబుచ్చుతూ ఉన్నప్పుడు ఇదేదో హాయిగా ఉంది అనుకుంటూ వచ్చాం. ఇవాళ నిద్రపోతున్నటువంటి ఒక సాహిత్య ప్రపంచం, లేదా నిద్రపోవడానికి మత్తుగా ఉన్నటువంటి ఒక సామాజిక ప్రపంచాన్ని చూసి అతను వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ అయ్య జాగీరా అన్నాడు. మీ అయ్య జాగీరా అని నిజాం అనకముందే నిజామును పారదోలినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఇక్కడ మామూలు గడ్డ కాదు ఇది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా ప్రశ్నించి నిజాంను 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు పరిపాలించినటువంటి నిజాంను దింపేసి పంపించినటువంటి నేల ఇది. ఇవాళ ఎవరో మనలో ఉండేటటువంటి చిన్న చిన్న అంతరాల్ని చూసి, లేదా ఒక క్షణం అట్లా జోగితే ఆ జోగినటువంటి సందర్భంలోంచి వచ్చి నీ అయ్య జాగీరా అని మాట్లాడితే, మనం ఇవాళ కవులుగా మనం చెప్పవలసింది ఏంటంటే, ఇది మా జాగీరే. ఇక్కడ వరంగల్ కోటలో రాళ్ళెత్తినటువంటి మనుషులు మా తాతల ముత్తాతలు, వాళ్ళందరి యొక్క చెమటనే రాళ్ళెత్తింది అని చెప్పవలసినటువంటి సందర్భం ఇవాళ ఉంది. వరంగల్ కోట ఊకెనే కట్టలే. కాకతీయ రాజులు కట్టిందని చరిత్ర ఉంటుంది. కానీ రాజుల వెనకాల కట్టింది మన తాతలు, తండ్రులు, వాళ్ళ తాతలు. అక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి నిర్మాణం వెనుక ఇక్కడ ఉండే వాళ్ళ చెమట ఉంది. కనుక ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల జాగీర్ అని చెప్పవలసినటువంటి బాధ్యత కవుల మీదనే ఉంటుంది. మేల్కొన్న ప్రపంచంకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా మన మీదనే ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? తరచుగా ఎక్కడికక్కడ అస్తిత్వాలు తొలగిస్తున్నప్పుడు మాట్లాడలేదు. వాడు జాగీర్ అని వాళ్ళ అకస్మాత్తుగా అనలేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నప్పుడు మనం మాట్లాడలేదు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు మనం మాట్లాడలేదు. బతుకమ్మ తీసేస్తున్నప్పుడు బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ చిహ్నం. ఆ అస్తిత్వ చిహ్నం కొందరిని ఆడనివ్వలేదు కదా అని వంకలుగా తిరిగి మాట్లాడుతున్నప్పుడు కొందరిని ఆడనివ్వకపోవడానికి వాడేవాడు. ఇక్కడ ఏదో ఒక వర్గము లేదా ఏదో ఒక వర్ణము ఆడనీయకపోతే ఇవాళ ప్రజాస్వామిక ప్రపంచంలో మేము ఆడుతామని వచ్చి మనం చైతన్యపడి ఆ మూల నుంచి, ఈ వాడ నుంచి ఇవన్నీ తిరిగి బజార్లోకి వచ్చి రోడ్ల మీద బతుకమ్మలెత్తి
ఉద్యమం చేసినటువంటి నేల కదా ఇది. బతుకమ్మను అనేది సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, ఒక సమర చిహ్నంగా మార్చినటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇక్కడ. ఈ ఉద్యమం ఇక్కడ నడిచింది కదా. నడిచినప్పుడు చేతిలోంచి బతుకమ్మ తీసేస్తుంటే సాంస్కృతిక అస్తిత్వ ప్రేమికులుగా మనం ఎంతవరకు స్పందించినాం? ఈ స్పందించినట్లయితే ఇవాళ జాగీర్ అనేటోడు మాట్లాడేవాడా? ఇవాళ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే జాగీరా అని అన్నాడో ఆయనకు అండగా నిలుస్తున్నది ఇక్కడి ప్రపంచమే. ఆయనకు అండగా నిలుస్తుంది ఇక్కడి ప్రపంచం మాత్రమే కాదు, అది ఇంకొక వేషం వేసుకొని మాట్లాడుతుందంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని మాట్లాడుతున్నది. అది చాలా ఆశ్చర్యం, సిగ్గుపడాల్సిన అవసరం, ఆశ్చర్యం, సిగ్గుపడాల్సినటువంటి పని. ఏమంటున్నది అది? మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మేము తెలంగాణ సమయంలో దెబ్బలు తిన్నాం, జైలుకు పోయినామని మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడినటువంటి సమూహం వలస వచ్చినటువంటి సమూహం. గుర్తుపెట్టుకోండి, నేను బహిరంగంగా చెప్పడానికి చాలా సమస్యలు ఉండొచ్చు కానీ చెప్తున్నాను. నేను మాట్లాడిన సమాజం వలస వచ్చిన సమూహం ఆ సమూహం వలస వచ్చినటువంటి వాళ్ళు. ఈ వలస వచ్చినటువంటి సమూహం ఇవాళ ఏం మాట్లాడుతుంది అని అంటే, మేము కూడా తెలంగాణ ఉద్యమం చేయటం కాదు. ఒక్కటే విషయం నేను చెప్పి ముగిస్తే ఇట్లా చాలాసేపు నడుస్తుంది, తక్కువ సమయం మాట్లాడాలనుకున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, తెలంగాణ చైతన్యం ఏ క్షణంలో మనం కోల్పోతామో కోల్పోయినప్పుడు మనం తెలంగాణ వాళ్ళం కాదు. చైతన్యం ఉన్నప్పుడే తెలంగాణ వాళ్ళం. మన రక్తంలో తెలంగాణ ఉండాలి, మన హృదయంలో తెలంగాణ ఉండాలి, మన మాటల్లో, మన కవితల్లో, మన అక్షరాల్లో, మన పుస్తకాల్లో అంతటా తెలంగాణ ప్రవహించినప్పుడు మాత్రమే మనం తెలంగాణ వాళ్ళం. మనం ఇది వదిలిపెట్టిన తర్వాత తెలంగాణ వాళ్ళం కాదు. కొందరు కుర్చీ కోసం వదిలిపెడతారు, కొందరు భూమి కోసం వదిలిపెడతారు, కొందరు డబ్బు కోసం వదిలిపెడతారు, కొందరు చాలా రకరకాలైనటువంటి సమస్యల కోసం చాలామంది వదిలిపెడుతుంటారు. ఈ వదిలిపెట్టిన వాళ్ళెవరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు అనేది మనం ఇవాళ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం. వదిలిపెట్టిన వాళ్ళు తెలంగాణ కాదు, తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళే తెలంగాణ వాళ్ళు. ఎవరైతే ఇవాళ మేము కూడా అని తెలంగాణ కొత్త వేషం వేసుకొని, పాత మాటలు ఇంకా నమ్మరు కనుక కొత్త వేషం వేసుకొని అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి పిలుచుకొస్తున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ వాళ్ళని మనం ఎందుకు ఒప్పుకోవాలి? కాబట్టి వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు. తెలంగాణ అంటే తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళే తెలంగాణ వాళ్ళు. మేము తెలంగాణ ఉద్యమం కోసం మొదలుపెట్టినప్పుడు కూడా ఇదే చెప్పాం. తెలంగాణ ఎవరంటే ఇక్కడ పుట్టగానే తెలంగాణ అవ్వడం కాదు. ఇవాళ తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డ వాళ్ళే తెలంగాణ వాళ్ళు. తెలంగాణ కోసం అన్ని రకాలుగా సిద్ధపడి కవిత్వం రాసిన వాళ్ళే తెలంగాణ కవులు అవుతారు. మేము అటు ఇటు కాకుండా ఆకాశానికి భూమికి సంబంధం లేకుండా ప్రకృతి మీదనో ఇంకా లేకపోతే ఇంకా దేని మీదనో కవిత్వం రాసి తెలంగాణ ప్రజలతో మాకు సంబంధం లేని, తెలంగాణ ఉద్యమాలతో సంబంధం లేని, ఆకాశము భూమి కానటువంటి నడుమ రోదసిలో మాత్రమే ఊగులాడుతూ కవిత్వం రాసినటువంటి వాళ్ళని మనం చూసినాం. ఇవాళ వాళ్ళందరూ కూడా సాహిత్య అకాడమీలు కావాలి, ఇంకోటి కావాలని ముందటికి వస్తారు. ఈ వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ చైతన్యం లేని వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు అని అంటే, తెలంగాణ చైతన్యం కొంచెం జోగుతున్నప్పుడు వీళ్ళు ముందటికి వస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గద్దల్ని, ఈ మోసగాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, నేను కూడా తెలంగాణ కోసం కొట్లాడినా. నువ్వు కూడా తెలంగాణ కోసం కొట్లాడినావు అంటే గతంలోది బ్యాంకులో సేఫ్టీ, అది డిపాజిట్ కాదు, ఇది సేఫ్టీ లాకర్ కాదు. ఇది నిరంతరం తెలంగాణ చైతన్యంతో ఉన్నవాడు మాత్రమే తెలంగాణ వాడు, తెలంగాణ సోయి ఉన్నవాడు. తెలంగాణ సోయిని మర్చిపోతే నువ్వు తెలంగాణ కాదు. తెలంగాణ సోయి ఉండాలి. అందుకే తెలంగాణ రచయితల వేదిక సోయి పత్రిక పెట్టింది. ఆ సోయి పత్రిక పెట్టడం మాత్రమే కాదు, సోయి నిరంతరం కూడా నిలుపుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్తూ, అలాంటి సందర్భంలో ఇవాళ ఈ కవి సమ్మేళనం జరపాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ వికాస్ సమితి ముందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా నేను దేశపతి శ్రీనివాస్ను, మా వనపట్ల సుబ్బయ్యను, విజయ్ను, అశోక్ను, వీళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, నిరంతరం ఒకటే మాట, నిరంతరం తెలంగాణ చైతన్యంతో ఉన్నవాళ్ళు మాత్రమే తెలంగాణ రచయితలు. తెలంగాణ చైతన్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ అస్తిత్వం అంటే ఇక్కడ పుట్టంగానే అస్తిత్వం కాదు.
ఇక్కడ పుట్టి ఆ అస్తిత్వపు ప్రతీకల్ని, ఆ అస్తిత్వపు చైతన్యాన్ని, ఆ అస్తిత్వపు వారసత్వాన్ని నిలుపుకున్నప్పుడు మాత్రమే మనం తెలంగాణ రచయితలమవుతాము. అట్లాంటి ఒక వారసత్వంతో రేపు కవులమందరం కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంటుంది, చాలా చోట్ల మాట్లాడదాం. తెలంగాణ రచయితల వేదికకు ఒక పునాది వేసినటువంటి ఈ నేల తిరిగి తెలంగాణ రచయితల వేదిక కూడా, లేదా తెలంగాణ రచయితల సంఘం అయినా సరే అలాంటి ఒక చైతన్యంతో వాళ్ళ మళ్ళీ పునరుద్యమించవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ కోసమే నిలబడదాం, తెలంగాణ కోసమే రాద్దాం, తెలంగాణ కోసం రాయడం కోసమే జీవిద్దాం. నమస్తే. తెలంగాణకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఉండొచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ మన గుమ్ములలో వడ్లెత్తకపోతే ఊరుకుంటామా? అంత మంచితనం లేదు మనకు. ఇటీవల మనకు ఆంధ్ర ప్రాంతం కవయిత్రులు, రచయిత్రులు వాళ్ళతో కూడా స్నేహాలు ఉంటాయి. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా అమాయకంగా ఫేస్బుక్లలో లేదా కలిసినప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారు. ఏమని అంటే, మా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మీరు వినరానండి, మీకు ఇష్టమే కదా, మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే, నేను మీరు వింటానంటే 10 నిమిషాలు మాట్లాడతా, లేదంటే క్లుప్తంగా చెప్తా అని అన్నాను. అని మాకు ముఖేష్ పాటలు కూడా ఇష్టమే, కిషోర్ కుమార్ ఇష్టమే, లతా మంగేష్కర్ ఇష్టమే, ఆశా భోన్స్లే ఇష్టమే. పాటలు వింటాం, ఆరాధిస్తాం, గౌరవిస్తాం, ఒక అవార్డు ఇక్కడికి వస్తే ఇచ్చి పంపిస్తాం. మా వాళ్ళని బొందబెట్టి మీ విగ్రహాలు అయితే మేము పెట్టుకోం. మేము ఎప్పుడో పెట్టిన ఘంటసాల విగ్రహాన్ని ఏం బీకుతలేం కదా. మా వాళ్ళు ఉన్నారండి, మాకు ఎంతో గొప్ప పాటలు రాసిన దాశరథి శ్రీనారాయణ రెడ్డి ఉన్నారు, గొప్ప సినిమాలలో నటించిన కాంతారావు గారు ఉన్నారు, తన భూములు ఫిలిం నగర్ కార్మికుల కోసం ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు విగ్రహాలు పెట్టకుండా ఫిలిం నగర్లో కానీ, రవీంద్ర భారతిలో కానీ ఎక్కడైనా, రవీంద్ర భారతి పేరు లేదా? ఇవన్నీ ఒక రొడ్డ వాదనలు. రవీంద్ర భారతి పేరు ఉండడం ఏంటి? ఉంటుంది. రవీంద్ర భారతి అంబేద్కర్ను మేము మొత్తం కొలుస్తాం. అంత మాత్రం చేత ఎక్కడైనా ఒక సినిమా ఫ్యాటర్నిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన విగ్రహం పెట్టొద్దని కాదు, ఆయన మా తెలంగాణ పాట పాడనన్నాడు కాబట్టి మీకు ఆ సంగతి తెలియదు. ఇట్లా ఈ పేటీఎం బ్యాచ్లు ఫేస్బుక్లో చాలా తయారయ్యి అందరూ ఇట్లా పెడుతూ ఉంటారు. లేదా వాళ్లకు వాళ్ళ విషయం తెలియజెప్పే మనుషులు లేరు. నిన్న ఒక ప్రెస్ మీట్లో మన దేశపతి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సింహం తన కథ తను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేదే కథ అవుతుంది అని. ఆ మాట నిజం, చాలా కరెక్టు. సింహం చెప్పకుంటే వేటగాడు ఏది చెప్తే అదే కథ అవుతుంది అన్నట్టుగా సామెత అది. అట్లా మనం కనబడ్డోళ్ళ కల్లా ఇది చెప్పాలి. మనం కవులుగా కవిత్వం రాస్తాం, మాట్లాడతాం. తెలంగాణ ప్రాంతం చాలా చైతన్యవంతం, అది అంత వాళ్ళకు కూడా తెలుసు. ఒక్క మనిషి వచ్చి, ఒక పిట్ట మనిషి బఫూన్ లెక్క ఒక మాట్లాడితే ఎంత సంచలనం వచ్చిందో ఒక్క రోజులో. ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఎప్పుడైనా యుద్ధానికి తయారై ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైతే మనం ఎవరి జోలికి పోము, మనం ఎవరికైనా భోజనం పెడతాము, ఆదరిస్తాం. కానీ మనకు ద్రోహం చేస్తే ఊరుకోము. ఈ సందేశం తెలంగాణ ప్రతి మూలకు వెళ్ళాలి. ఆ వెళ్ళేదానికే మనం కవులు, రచయితలు. మనము కొన్నిసార్లు భజన గీతాలు రాసి ఉండొచ్చు, పొగడ్తల అగడ్తలల్లో అవతలోళ్ళను ముంచి కూడా ఉండొచ్చు. కానీ మన కర్తవ్యం మనం ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా మర్చిపోలేదు. మనం ఆ మార్గంలోనే ఉంటూ ఈ నేలకు ఒక ధిక్కారాన్ని నేర్పిన పోతన గారిని, ఒక పోరాటాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని మన డిఎన్ఏలలో నింపిన కాళోజీ గారిని స్మరించుకుంటూ నా కవిత. మొసమర్లుతలేదు, గోస తీరుతలేదు, బిసలెన్ని దిప్పిన కానీ దిశ మారుతలేదు. మాటలు కోటలు దాటుతానాయి, మీటలు ఒత్తుడు కాడనే ఆగుతానాయి. మాటలు కోటలు దాటుతానాయి, మీటలు ఒత్తుడు కాడనే ఆగుతానాయి. ట్రెడ్మిల్ మీద ఎంత ఉరికినా కానీ దూరం జరుగుతలేదు.
ట్రెడ్మిల్ మీద ఎంత ఉరికినా కానీ దూరం జరుగుతలేదు. బిగించి ఎత్తిన పిడికిండ్లు వదలై పగోని భుజాల మీద వాళ్తానై. రోడ్ల మీద వంట వార్పు చేసిన చేతులు శత్రువుకు విందు భోజనాలు వడ్డిస్తానై. సాగర హారాలల్లిన భుజాలు బుడ్డర్కాన్లను భుజాల మీద మోస్తానై. ధూమ్ధాం పాటలు పాడిన నోర్లు వైరి భజన కీర్తనల రాగాలెత్తుకున్నాయి. మిలియన్ మార్చిల ఉరికిన మట్టి మనుషులు మనవిగాని విగ్రహాల కోసం మట్టి విసుకుతానై. గాల్లే పానాలిడిచిన పొల్లగాండ్ల కుటుంబాలు గాలి గాలి తిరుగుతానై. తల్లి దయ్యమైతే తొట్లెక్కడ కడతాం? తల్లి దయ్యమైతే తొట్లెక్కడ కడతాం? అమ్మ వండినయన్ని అయ్యే తింటుంటే పొల్లగాండ్లకేం పెడతాం? ఊరికి పోయేటోడిని ఉత్తగిడిచిపెట్టి ఏరుగా పోయేటోనికి సర్ది కట్టినట్టున్నది. సర్ది కడుతుంటే ఏమి చేయలేక ఎడ్డి మోకాలు వేస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద గద్దలాడుతున్నాయి. సైమం పడ్డప్పుడు కాటేస్తే మాయ కానీ గందాక బుసనన్న కొట్టొద్దా? వలస కంపుగాలి వద్దన్న కొట్టుకొస్తుంటే కొత్త తంగేడు పూల వాసన తడాక చూపొద్దా? ధన్యవాదాలు.